కడప జిల్లా పులివెందులలో వైసీపీ ఆందోళనకు దిగింది. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ నిరసనలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఎంపీ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ సంతకాలతో కూడిన బండ్లను ఇంటింటికి వెళ్లి పంపించారని గుర్తు చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీల గురించి ప్రస్తావనే లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సీ అభ్యర్థులకు అందరికీ కూడా అండగా నిలబడతాం. లక్షలాది మంది డిఎస్సీ సోదరులకు, సోదరీమణులకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ తప్పకుండా పిలిచి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థల ముందు మిమ్మల్ని అందరినీ నిలబెడతాం, శిక్షిస్తామని చెప్పి తప్పకుండా ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా, కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలా, చేస్తున్న దోపిడీని ఆపాలా అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ, తప్పకుండా ఈ విషయంలో